తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా పేరుగాంచిన జీవన్ రెడ్డి చుట్టూ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం ఉందన్న వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. జగిత్యాల నియోజకవర్గం నుంచి ఎన్నో దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న జీవన్ రెడ్డి పార్టీలో తనకు దక్కుతున్న ప్రాధాన్యతపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే సమాచారం బయటకొస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన భవిష్యత్ రాజకీయ ప్రయాణం ఏ దిశగా మలుపు తిరుగుతోందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో పెరిగింది. జగిత్యాల నుంచి మొత్తం 11 సార్లు ఎన్నికల బరిలో దిగిన జీవన్ రెడ్డి 6 సార్లు విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కాంగ్రెస్లో కీలక నాయకుడిగా భావిస్తారు. కానీ ఇటీవల కాలంలో పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదనే భావన ఆయనలో పెరిగినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తనకు మంత్రి పదవి రాకపోవడం ఆయనకు నిరాశకు గురి చేసిన అంశంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అనుకున్న సామాజిక సమీకరణాల కారణంగా ఆ అవకాశం రాలేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇదే సమయంలో ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం పొడిగింపు కూడా జరగకపోవడం మరో నిరాశగా మారిందని సమాచారం. అంతేకాదు గతంలో తనను ఎన్నికల్లో ఓడించిన డాక్టర్ సంజయ్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం కూడా ఆయనకు అసంతృప్తి కలిగించిన అంశంగా చెప్తున్నారు. తన రాజకీయ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానం కూడా ఆయనలో పెరిగినట్లు సన్నిహితులు చెప్తున్నారు. ఇటీవల జరిగిన జగిత్యాల మున్సిపల్ రాజకీయాల్లో కూడా ఈ అసంతృప్తి స్పష్టంగా కనిపించిందంటున్నారు. తన వర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని భావించిన జీవన్ రెడ్డి పరోక్షంగా స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇచ్చారని ప్రచారం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదేవిధంగా రాయకల్ మున్సిపాలిటీలో జరిగిన రాజకీయ పరిణామాలు కూడా పెద్ద చర్చకు దారితీశాయి. అక్కడ బీఆర్ఎస్ కు చైర్మన్ పదవి దక్కేలా జీవన్ రెడ్డి పావులు కదిపారని ప్రచారం జరిగింది. ఈ పరిణామాలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా అప్రమత్తం చేశాయంటున్నారు. మరోవైపు రాజ్యసభ టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించకపోవడంతో ఆయనలో అసంతృప్తి మరింత పెరిగిందని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో జీవన్ రెడ్డి భవిష్యత్ రాజకీయ నిర్ణయాలపై ఊహాగానాలు మరింత వేగం పెంచుకున్నాయి. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తన అనుచరులతో మాట్లాడినప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని ఆయన చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఉగాది తర్వాత జగిత్యాలలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ సభ వేదికగానే బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వార్తలపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ జీవన్ రెడ్డి నిజమైన కాంగ్రెస్ నాయకుడని, ఆయన పార్టీని విడిచిపెట్టే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అలాగే ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించే బాధ్యతను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించినట్లు కూడా తెలిపారు. అయినప్పటికీ జీవన్ రెడ్డి తీసుకునే నిర్ణయం ఏంటన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఆయన పార్టీతోనే కొనసాగుతారా లేక నిజంగానే బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తారా అనే ప్రశ్నలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. రాబోయే రోజుల్లో జీవన్ రెడ్డి తీసుకునే నిర్ణయం కేవలం ఒక నేత భవిష్యత్తు మాత్రమే కాకుండా జగిత్యాల రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.